ఇంట్లోనూ మాంసం ఉండకూడదు. మనం మాంసం తింటుంటే కృష్ణుడు రాముడు మన ఇంట్లోకి ఎందుకు వస్తారు? ఎందుకు పుడతారు? మహాత్మ మన కొంపలో. మన కొంపేమో శ్మశానం చేసి కూర్చున్నాము. ఎలా వస్తాడు రాముడు? ఎలా వస్తాడు బుద్ధుడు? మన ఇల్లు ఎప్పుడు హింస లేని ఆహారంతో ఉండాలి, యుక్త ఆహారము. మన కడుపు ఎప్పుడు, కడుపు ఏమిటిది? నాతో చెప్పండి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. అది ఈ దేవాలయాన్ని కోడిని చంపి మేకని చెప్పి ఆ రక్తంతో ఈ కడుపు నింపితే నువ్వేమో దుష్టాత్మగా ఉంటే నీకు మహాత్ముడు ఎట్లొస్తాడు? నువ్వు మహాత్ముడు అవ్వాలి. ముందు నువ్వేమవ్వాలి? మహాత్ముడు అవ్వాలి. సో మాంసం ఎవరు తినకూడదు. మన సమాజంలో ఉన్న రోగం ఏంటంటే వాడు తినొచ్చు, వీడు తినకూడదు, బ్రాహ్మణుడు తినొచ్చు, శూద్రుడు తినకూడదు, అంతా పెట్టారు. అదంతా చెత్త, పరమ చెత్త. ఎవ్వరూ తినకూడదు మాంసం. ఓకేనా? ఇంత భోజనము అందరము మంచి భోజనం తిన్నామా? ఒకటి మురికి భోజనం, ఒకటి మంచి భోజనం తిన్నారా? అందరూ మంచి భోజనం తిన్నాం. అందరి కడుపు ఒకటే. ఆయన కడుపు ఒకటి, ఆయన కడుపు ఇంకొకటి కాదు. అందరి కడుపు ఒకటే. ఎవ్వరూ మాంసం తినకూడదు. నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఓకే, నాతో పాటు చెప్పండి. మాంసాహారం విషాహారం, మాంసాహారం రాక్షసాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం మానవుని ఆహారం. ఓకేనా? దేవతల ఆహారం. ఓకే, ఏ దేవుడు మాంసం తినలేదు, మనం కూడా తినకూడదు. యుక్తాహారము.